Hallelujah.
वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् प्रियस्वगिरिनाथाय देवराजाय मंगलम् यादवाद्रिनिवासाय संवत्सराय तन्नो कृष्णः प्रचोदयात् तन्नो नारसिंहः प्रचोदयात् तन्नो श्रीनिवासः प्रचोदयात् गोविंद मेरे உன்னிச்சிரத்தாலே தீண்டில் அமானமும் நம்மை கரத்தாலே தீண்டில் கடன் சர்வேஷாம் சுமனாச்சார்யம் ஸ்ரீனிவாசம் அஹம் பஜே ஆగే విశ్వమరాం మోదాం వందే శ్రీరంగనాయకి. సభలో నేడు 7వ రోజు 7వ పాఠాన్ని అనుసంధానం చేద్దాం. నారాయణమూర్తి కేశవனை பாடவும் நீ கேட்டே கிடக்கியோ கேசவனையாய் திறமேலோ அறிவாவாய். நாராயணமூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடக்கியோ கேசவனையாய் திறமேலோ அறிவாவாய். ஆராத்யம் சம்ஸ்ருதி சித்தமத்யாபயந்தி கோதாதஸ்யே நம இதமிதம் பூயயே வாஸ்து பூயः பண்டிதிருப்பாவை பல்மதியம் பூமாலை சூடி கொடுத்தாலே சொல்லும் பாடியல்ல வல்ல பல்வலையாய் நமகடவா வந்தமே நல்கு சைஷா தேவி சகல தேவி சிஞ்சவாத்மா பவாங்கி ராஜாஜே ஜதி ஸ்ரீதராஜிதமா ஸ்ரீரங்கதாமாயகி கோதாதேவி நந்தமனே சுலபா சாதாரண ஸ்ரீரசி ரோகம் சஸ்யகீதனம் பிரபதனம் ஸ்வஸ்ரீ மதுநாட்பணம் வைதிக விசுச்சித்தனயாம் கோதாமுதாராம் சுமஹ आनन्दस्य परम्परामनुगुणाम् आरामशैलेषु Thank you.
गोदादेवे नमः कीशु कीशन् ईशु ईशन् एंगुम आनै चातन कलंदु पेशिना पेचरवम केटिलयो कलकलप्प कैपेर्तु वाशनरु कुल आयचियार मत्तिनाल ओशै पडुत्ता तैरवम केटिलयो नायक पेन्बिल्लाय नारायणन मूर्ति केशवनै पाडवम नीकेटे किरतियो देशम मुडैयाय तिरवेलो रेम्बावाय ईशु ईशन् एंगुम आनै चातन कलंदु पेशिना पेचरवम केटिलयो पेय्यन्ने काशुशुरप्पम कलकलप्प कैपेर्तु वाशनरु कुलल आयचियार मत्तिनाल ओशै पडुत्ता तैरवम केटिलयो नायक पेन्बिल्लाय नारायणन मूर्ति केशवनै पाडवम नीकेटे किरतियो देशमुडैयाय तिरवेलो रेम्बावाय नीलातुंगा स्तनगिरितटी सुप्तम उद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुति शत शिर सिद्धं अध्यापयन्ति सोचिष्टाय सजनिगलितं या बलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयल् पुदुवै आण्डाल् அரங்கற்கு பன்னுதிருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தார் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாரை சொல்லு சூடி கொடுத்தார் சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்லார் பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கு என்னை விதி என்ற விமாத்தம் நான்கடவா வண்ணமே நல்கு ధనుర్మాస వ్రతంలో నేడు ఏడవ రోజు అనగా నిన్న అమ్మవారు ఒక మొదటి గోపికని నిద్ర నుండి లేపుతారు. ఈ రోజు రెండవ గోపికని నిద్ర నుండి లేపుతారు. ఎలాగా అంటే కీశన్ రెంగు అంటే కీచ్ 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 అంటూ భరద్వాజ పక్షులు చప్పుడు చేసిన భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్న ఆ సౌండ్ మీకు ఇంకా వినిపించట్లేదా? ఆ వినిపించి కూడా నువ్వు ఇంకా పడుకోనే ఉన్నావా? లెవ్వమ్మా లెవ్వు అని లేపుతుంది. అంటే భరద్వాజ పక్షులు ఆహారం కోసం అని బయటకు వెళ్తాయి. ఆహారం సత్కరించి వచ్చి తినడానికి ఉదయం వెళ్తాయి, మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి వస్తాయి. సో అవి వెళ్తాయి కాబట్టి అవి వచ్చే వరకు వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇది వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవడానికి చప్పుడు చేస్తున్నాయి. అంత వాళ్ళు చప్పుడు చేసినా నీకు ఆ చప్పుడు వినపడం లేదా అమ్మా అని చెప్తుంది. తర్వాత కృష్ణుడి ఊర్లో నందగోపులందరూ గోపికలు అందరూ ఉదయం లేస్తారు. పొద్దుగానే లేచి పెరుగుని చిలుకుతారు. పెరుగుని చిలికినప్పుడు వాళ్ళు
అంత గట్టి పెరుగు నీకు చిలికేటప్పుడు ఆ చిలికే చప్పుడు కూడా నీకు వినపడట్లేదా అమ్మా? ఆ చిలికే చప్పుడు విని కూడా నువ్వు ఇంకా పడుకోనే ఉన్నావా అని అంటుంది అమ్మవారు. అంటే వాళ్ళు చిలుకుతూ ఉండగా వాళ్ళ ఆభరణాలు అన్ని చిలుకుతూ ఉండగా చప్పుడైతాయి. ఆ చప్పుడు వినపడి కూడా నువ్వు ఇంకా పడుకోనే ఉన్నావా అని అంటుంది. లే అమ్మా లేచే, మనం కూడా స్వామివారి దగ్గరికి వెళ్తే మనం కూడా భరద్వాజ పక్షుల్లాగా స్వామివారి దగ్గర మనం మన బాధలు చెప్తూ మనం మాట్లాడుకోవచ్చు కదమ్మా అని చెప్తుంది. తర్వాత ఆ గోపికలు చిలుకుతూ ఉండగా వాళ్ళ జడలో ఉన్న పువ్వులు కింద పడతాయి. కింద పడినప్పుడు ఆ కింద పడిన పువ్వుల సువాసన కూడా నీకు రావట్లేదా? ఆ సువాసన వచ్చి కూడా నువ్వు ఇంకా పడుకోనే ఉన్నావా అమ్మా? లేవు, లేస్తే మనం కాత్యాయని వ్రతం చేయడానికి స్వామివారి దగ్గరికి వెళ్దాం అని చెప్తుంది. జై శ్రీమన్నారాయణ. నిద్ర నుండి లేచినటువంటి గోపిక భగవత్ అనుభవంలో కొత్తగా వచ్చిందన్నమాట. ఇప్పుడు ప్రతి ధనుర్మాసానికి మన దేవాలయానికి కొత్త కొత్త వాళ్ళు వస్తారు కదా, అట్లే ఆ అనుభవంలో కొత్తగా ఉన్న గోపికను నిన్న నిద్ర నుండి లేపింది. నిన్న 3 రకాల శబ్దాలు అమ్మవారు చెప్పింది. ఒకటి పక్షుల యొక్క కిలకిల రావాలు, రెండవది దేవాలయంలో తెల్లడి శంఖం యొక్క నాదము, ఆ శబ్దం వినలేదా అని, మూడవది ఈ మునులు ఋషులు హరిహరి అనుకుంటూ ఆ నామం పాడుకుంటూ నది స్నానానికి వెళ్తున్నారు, ఆ శబ్దాలు విని పడుకున్నవా తల్లి అని నిన్నటి నుండి నిన్న గోపికను లేపింది. ఇవాళ భగవత్ తత్వంలో అనుభవం ఉన్నటువంటి గోపిక ఆమె కూడా పడుకొని ఉన్నది. మరి పడుకొని ఉన్నదా అంటే పడుకోలేదు, పడుకున్నట్టు నటిస్తుంది, ఎవరైనా వచ్చి లేపుతారా అని. ఇవాళ కూడా 3 రకాల శబ్దాలు చెప్పింది. దాంట్లో ఒకటి భరద్వాజ పక్షులు, రెండవది వాళ్ళు చక్కగా గోపికలు నాడు ప్రొద్దున్నే లేచి స్నానాలు చేసి చక్కగా అలంకరణ చేసుకొని వాళ్ళ డ్యూటీ ఏమిటి అంటే పెరుగు చిలకడం. పెరుగు చిలికిస్తే ఏమొస్తుంది? వెన్న. ఆ వెన్న ఎవరి కోసం? కృష్ణుడికి సమర్పించడానికి. అప్పుడున్న పెరుగు ఎట్లా ఉంటుంది అంటే మనము ఫ్రిడ్జ్లో 2-3 రోజులు పెడితే ఎంత గట్టిగా అవుతుందో అంత గట్టిగా ఉండేయట. ఆ గట్టిగా ఉన్నటువంటి పెరుగును చిలుకుతారు గోపికలు, చక్కగా అలంకరణ చేసుకుంటారు. మంచిగా కొప్పులు వేసుకొని కొప్పులో మంచి సువాసనలు ఎదగలేటువంటి పూలను పెట్టుకొని చేతు నిండా గాజులు ఆభరణాలు అన్ని చక్కగా అలంకరణ. పెరుగు చిలుకుతున్నప్పుడు గాజుల శబ్దం కానీ ఆ ఆభరణాల శబ్దం కానీ వినడం లేదా అని వీళ్ళందరూ గోపికని ఇవాళ నిద్ర నుండి అమ్మవారు లేపింది. రేపు మరి ఒక గోపికను అమ్మవారు నిద్ర నుండి లేపుతారు. దాంట్లో భాగంగా మనము పోయిన సంవత్సరం కూడా ఒక ఘట్టాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాము. పెరుగు చిలికే ఘట్టాన్ని నాడు గోపికలు ఆ విధంగా చేశాక ఇప్పుడు ఇళ్లలో పెరుగు చిలికేది అసలు దాని యొక్క దాఖలు ఎవరికి కూడా తెలియదు. అవునా కాదా? కనుక కనీసం మనం ఇక్కడన్నా ఒకసారి ప్రాక్టీస్ చేసుకుందాం. కనుక ఇప్పుడు అప్పుడు గోపికలు పెరుగు జిలికారు కదా, మరి ఇప్పుడు కూడా మనము ఆ పెరుగు జిలికే కార్యక్రమం చేసుకుందాం. తర్వాత తీర్థప్రసాద గోష్ఠి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా ఇంకొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని అనుకుంటున్నాను. ఏమిటి అంటే ఈ మధ్యలో ఒకప్పుడు చాలా గుప్తంగా ఉన్నటువంటి ఒక వ్రతం ఉండేది, చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇప్పుడు ఆ వ్రతం మొత్తం కూడా ఆ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లతోటి చాలా పాకిపోయింది. అదే ఏం వ్రతము? 7 శనివారాల వ్రతము. అంటే ఆ వెంకటేశ్వర స్వామి వ్రతము అన్ని వ్రతాల కంటే చాలా ఉత్కృష్టమైనటువంటి వ్రతం. అది చాలా విశేషం. అది ఆ వ్రతం ఎందుకంత స్పెషల్ అంటే శనిదేవుడు తపస్సు చేస్తాడు వెంకటేశ్వర స్వామి గురించి. ఎందుకు అంటే అందరు దేవతలకు పూజలు చేస్తారు, కానీ శనిదేవుడు అనేసరికి అందరూ కూడా భయపడుతున్నారు. ఇది ఎందుకు ఇట్లా భయపడుతున్నారు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి తపస్సు చేస్తాడు. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు.
ఏం ఏం కావాలి కోరుకో అంటే అప్పుడు శనిదేవుడు అంటాడు, అయ్యా భక్తులందరూ నా పేరు వింటేనే భయపడుతున్నారు, నాకు పూజలు చేయడానికి భయపడుతున్నారు. అలా కాదు, శనివారం నాడు నాకు ఎవరైతే పూజ చేస్తారో ఈ 7 రోజులలో చేసేటువంటి పూజా ఫలితం అంతా కూడా ఆ ఒక్క రోజులనే వచ్చేటట్టు నాకు వరం ఇయ్యాలి. నీకు పూజ చేస్తే ఎంతైతే ఫలం వస్తుందో ఆ ఫలము నా ఒక్కడికి చేస్తే ఆ ఫలం రావాలని చెప్పేసి శనిదేవుడు వరం కోరుకుంటాడు. అప్పుడు స్వామి నవ్వుతాడు, నవ్వి, అరే నాయన, నీకు నాకు తేడా ఏమి లేదా, 6 రోజుల తర్వాత 7వ రోజు నీది, 6 కొండలు ఎక్కిన తర్వాత 7వ కొండలో నేనుంటాను. అవునా? నీ పేరు శనిదేవుడు, నేను కూడా శనిదేవుడు. శం అంటే సుఖాన్ని ఇచ్చేటువంటి దేవుడు, శని అంటే సుఖము ఇచ్చేటువంటి వాడు. కనుక నీవు నీలివర్ణంలో ఉంటావు, నేను నీలివర్ణంలోనే ఉంటాను. నీకు నాకు తేడా ఏమీ లేదా. నీవన్నట్టే శనివారం నాడు ఎవరైతే నీకు పూజలు చేస్తారో, ఈ 7 శనివారాలు ఎవరైతే చేస్తారో వాళ్లకు నేనిచ్చేటువంటి ఫలముతోటి ఇంకా విశేషమైన ఫలము ఇద్దాము అని చెప్పేసి స్వామివారు శనిదేవుడికి వరం ఇచ్చింది. అదే 7 శనివార వ్రతము. అది ఒకప్పుడు చాలా గుప్తంగా జరిగేది, ఎవరికో కొద్దిమంది తెలుసు. కానీ ఇప్పుడు చాలా ప్రతి ఇంట ఆ ఉత్సవము చేస్తూనే ఉన్నారు. అది చాలా విశేషం. కనుక ఒక శనివారం నాడు కానీ, అయితే శ్రవణ నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం కానీ చూసుకొని అది చేస్తారు. అయితే శనివారమా లేకపోతే ఏదో నక్షత్రం ఉన్నదా చూసుకొని ఒక రోజు మనము ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాము. సామూహిక శనివార వ్రతం, 7 శనివారం కాదు, శనివార వ్రతం. ఆ ఒక్కరోజు అందరూ సామూహికంగా చేసుకుందాము. అది నేను సమయం చూసి మీకు చెప్తాను. జై శ్రీమన్నారాయణ. పరం విష్ణు ప్రవర్తత, పరం విష్ణు ప్రవర్తత. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కొంచెం లక్ష్మీ వెంకటరమణ గోవిందా గోవిందా. గోవిందా గట్టిగా సరిపోదు, పెద్దది పెద్దది. అరే కాక అక్కడ ఉన్నాయి కదరా అది. Thank you.
ఒకటి